ఆయన్ని ఆరాధించాలి. ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా మీ యొక్క మందిరానికి ప్రభువా ఆశతో ఆసక్తితో మిమ్మల్ని ఆరాధించకు ఘనపరచుటకు నేను పరిగెత్తుకుని వచ్చే కాళ్ళు నాకు ఇవ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. ప్రయాణాలు చేసే కాళ్ళు కాదు ప్రభువా, మీ మందిరానికి పరిగెత్తేటువంటి కాళ్ళు నాకు కావాలి ప్రభువా. అనేక మంది కాళ్ళు లేకుండా ఉన్నారయ్యా, మీరు నాకు కాళ్ళు ఇచ్చారు ప్రభువా, అవి పాపం కొరకు కాదు ప్రభువా, మీ కొరకు పరిగెత్తే పాదములు నాకు కావాలి తండ్రి. అటువంటి కృప నాకు ఇవ్వండి అయ్యా, కృప నాకు ఇవ్వండి అయ్యా, కృప నాకు ఇవ్వండి అయ్యా. మొర్రపెట్టు తల్లి, మొర్రపెట్టు తల్లి. ఒకవేళ నువ్వు క్రమం తప్పకుండా వస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. నువ్వు దేవుని చేత దీవించబడిన వాడివి, దేవుని చేత దీవించబడిన వాడవు. ఆ దీవెనని నేను ప్రభువా కొనసాగించుకునే కృపను నాకు ఈ సంవత్సరం అంతా ఇవ్వండి అయ్యా. ఒకవేళ నీవు కూడా దేవుని యొక్క దినాన్ని ప్రతిష్ఠిత దినమని నువ్వు ఎంచకుండా నువ్వు నీ యొక్క ఇంటి వారిని కూడా మందిరానికి రాకుండా చేసేవేమో, ఒకవేళ ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా ఎవరు నీ మందిరానికి ప్రభు నా వలన రాకుండా మానకూడదు ప్రభువా, మానకూడదు ప్రభా. మీ మందిరానికి అనేక మందిని నడిపించే కృప నాకు ఇవ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. మొర్రపెట్టలే, మొర్రపెట్టలే. ఆయన ఘనమైన మహారాజు, ఆయన మనోహరుడు, ఆయన అతి సుందరుడు. కానీ నీ కొరకు నా కొరకు నలగగొట్టబడి ఆయన కురూపిగా మారిపోయారంట. సౌందర్యం లేని వాడిగా మారిపోయారంట. మనుషులు చూడనొల్లని వాడిగా మారిపోయారంట. ఆయన పడినటువంటి వేదనను గుర్తిస్తే నువ్వు మందిరానికి పరిగెత్తుకొని వచ్చి ఆయన ఆరాధిస్తావు. ప్రభువా కృతజ్ఞత కలిగిన జీవితం నాకు ఇవ్వండి అయ్యా, కృతజ్ఞత కలిగిన జీవితం నాకు ఇవ్వండి అయ్యా. రమలా సొత్తు రబా షికలబస్సి అందరరబా రిబలకొషి అందరరబా. ప్రభా నాకున్న బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా, నాకున్న బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా. నీలాకు రాబలా సోతో రిబషందర అడుగుతలే 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 దేవుణ్ణి అడుగు. నాకు రకలబషక నమస్సి అందర రబషి కలబబా. థ్యాంక్ యూ లార్డ్. నీలా సొందో రికలబషి అందర రబా. ప్రభా విడుదల స్వస్థత కొరకు, విడుదల కొరకు విడుదల వచ్చారు ప్రభా. బాన్రా సంతో రబషి అందర రబా. టచ్ షేర్ లార్డ్ ఫాదర్ గాడ్, టచ్ షేర్ మాస్టర్ గాడ్, హీల్ హెయిర్ మాస్టర్, హీల్ హెయిర్ మాస్టర్. తల్లి దేవుడు తాకుతున్నారు మిమ్మల్ని. లోబో ష్యానా లబస్సి అందర రబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. ప్రభా ఈ బిడ్డ దేని గురించి వచ్చిందో మీకు తెలుసయ్యా. తన బంధకం నుంచి బిడ్డకు విడుదల కలుగును గాక, బలహీన పక్ష దెయ్యం నుంచి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. కలబస్సి అందరరబా. పరిశుద్ధరా ఇబ్బడిని తాకండి, తాకండి రాజు, తాకండి పరిశుద్ధాత్మ తండ్రి. ఈ బిడ్డకు స్వస్థ కలుగుని గాక. వాక్యం ద్వారా బిడ్డని మీరు బలపరిచారయ్యా. శరీరంలో కూడా స్వస్థ కలుగుని గాక. రమలబషి అందరరబా. తాకండి, తాకండి, తాకండి పరిశుద్ధుడా, తాకండి ప్రభు. ఆత్మను దిగనివ్వండి పరిశుద్ధాత్ముడా, దిగనివ్వండి బిడ్డ మీద రానివ్వండి పరిశుద్ధాత్మ. మీ శక్తితో నింపండి పరిశుద్ధాత్ముడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నమా లమా బాబా లబేకిల మందరబో లమా మామా లహందరబా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. తాకండి ప్రభా ఈ బిడ్డను, తాకండి పరిశుద్ధాత్మ, తాకండి పరిశుద్ధుడా, తాకండి పరిశుద్ధాత్మ తండ్రి. నమా లమా కాల మందరబో షికాల సొంతో లిబేబే రబల హస్సందరబా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్, ఫాదర్ గాడ్. తాకండి ప్రభా ఈ బిడ్డను, తాకండి పరిశుద్ధాత్మ తండ్రి, తాకండి అయ్యా. లోందోరోలబోషి అందరరబా లిబేబే రహస్సందరబా. స్వస్థ కలుగుని గాక, స్వస్థ కలుగుని గాక, విడుదల కలుగుని గాక. నాలా అందారి కలాండోరో హోషి అందరరబా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. కంప్లీట్ డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్. లాస్ సంతారే కాలా షుందో లిమే మామా లాహో షందరరబా సలా కొత్తోరబోషి కలమందరరబా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నారా కులా మహోల్లా బహష్నాలా తోరో హోలియా హకల మహందరరబా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. లోబోలా బహషి అందరరబా. ప్రభా బిడ్డని స్వస్థపరిచారయ్యా.
ఆ భయాన్ని తీసేసే సమాజంలో మీ ముందు నిలబడేటువంటి ప్రభు ఆ యొక్క ధైర్యాన్ని బయటికిచ్చారు తండ్రి. మీకు వందనాలు. తాకండి అయ్యా, తాకండి, తాకండి అయ్యా. కలమషందరు కొలెబహ లెబెరామలహుషందరు కొల్లబాకురమందరరబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మై మాస్టర్. థ్యాంక్ యూ మై మాస్టర్. టచ్ యువర్ లార్డ్. టచ్ యువర్ ఫాదర్ గాడ్. టచ్ యువర్ ఫాదర్ గాడ్. హీల్ హెర్ ఫాదర్ గాడ్. హీల్ హెర్ మాస్టర్. హీల్ హెర్ ఫాదర్. రోమో లాబాషి అందరరబస్సలహత్తరరబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తాకండి ప్రభా, తాకండి ప్రభా, తాకండి ప్రభా. కలమస్స మలహత్తరరబాషి కలమహ. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభు. అంటే అసలు అంటే ఏంటి, దాని గురించి మొత్తం అంతా ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 2-3 చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడు 6 దినములు పని చేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నారంట, విశ్రమించారంట. ఆ దినానికి విశ్రాంతి దినము అని దేవుడు పేరు పెట్టారంట. అంటే దేవుడు ఎన్ని దినాలు పనిచేశారు? దేవుడు 6 దినాలు పనిచేశారు. అంటే మొదటి రోజు ఏం చేశారు అని అంటే, మొట్టమొదట భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉంది. మొట్టమొదట్లో దాని మీద జలములు ఉన్నాయి. జలములు కూడా ఒక చోట ఉన్నాయి. భూమి కూడా నిరాకారంగా ఉంది. ఆ జలముల మీద చీకటి అలాడుతూ ఉందంట. ఊహించుకోండి చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో. అలా ఉన్నప్పుడు దేవుడు అన్నారంట, ఆ వెలుగు కలుగును గాక అని పలికారంట. వెంటనే ఆ చీకటి అంతా పక్కకి వెళ్ళిపోయి వెలుగు వచ్చేసిందంట. దేవుడు వెలుగు చాలా మంచిది అని చూసి ఆ వెలుగుని చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. మొదటి దినం అయ్యింది. మొదటి దినాన దేవుడు వెలుగును కలుగ చేసి చీకటిని వెలుగును వేరు చేశారు. 2వ దినం ఏం చేశారు? ఇంకా భూమి మీద చాలా జలాలు ఉన్నాయి కదా, ఈ జలాలన్నిటినీ ఒక చోట కూడుకొనుగాక అన్నారు దేవుడు. ఆ జలాలన్నీ ఒక చోట ఉండిపోయినాయి. ఆ ఉండిపోయిన వాటికి ఆ జలాలన్నిటినీ మొట్టమొదట జలాలను ఏం చేశారంటే కూడుకొని కాదు, వాటిని దేవుడు 2 అంటే ఇక్కడున్న నీటిని ఇలాగ పైకి తీసుకెళ్ళిపోయారు. అంటే నీటికి మధ్యలో విశాలాన్ని ఏర్పాటు చేశారంట దేవుడు. ఈ విశాలానికి ఏమని పేరు పెట్టారు అంటే ఏమైంది? వెళ్ళు. నీటి మీద ఉన్న ఈ భూమి మీద ఉన్నటువంటి నీటిని దేవుడు ఏం చేశారంటే కొన్ని జలాలను పైకి పంపించేశారు. పైన కొన్ని జలాలు ఉన్నాయి, కింద భూమి మీద కొన్ని జలాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో దేవుడు విశాలాన్ని కలుగు చేశారు. ఆ విశాలానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టారంట. అంటే ఇప్పుడు జలాలు పైన ఉన్నాయా? ఆ జలాలే మనకి వర్షం వస్తూ ఉంటాయి. పైన కూడా మనకి నీళ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? దానికి ఆకాశం అని పేరు పెట్టారు. 2వ దినం అయ్యింది. 3వ దినాన్ని దేవుడు ఏం చేశారంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా ఒక చోట ఉండునుగాక అంటే అవన్నీ కూడా నీళ్లు ఒక చోటకు అయిపోయినాయి. ఆరిన నేల తయారైపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళన్నిటికీ దేవుడు సముద్రాలు అని పేరు పెట్టారు. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ భూమి మీద దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క గడ్డిని, మనకి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలను, కూర మొక్కలను, తమ జాతిలో విత్తనాలు కలిగినటువంటి వృక్షాలన్నిటిని కూడా దేవుడు తయారు చేశారు మనుషుల కొరకు. ఇది 3వ దినం జరిగింది. 4వ దినం దేవుడు పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని, నక్షత్రాలని తయారు చేశారు. అంటే సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని 4వ దినాన్ని తయారు చేశారు. 5వ దినాన్ని దేవుడు ఏం తయారు చేశారంటే భూమి ఉంది కదా, భూమి మీద ప్రాకేటువంటి ప్రతి పురుగుని, జంతువులను, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను, నీటిలో సంచరించేటువంటి జలచరాలన్నిటిని కూడా
దేవుడు తయారు చేశారు. ఇది 5వ దినం. 6వ దినాన్న దేవుడు ఏం చేశారు అంటే తన ఒక మట్టిని తీసుకొని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనిషిని తయారు చేసి జీవవాయువుని ఇది ఆయనకి జీవాన్ని పోశారు. అంటే మనుషులను తయారు చేశారు దేవుడు 6వ దినాన. ఈ 6 దినాలు దేవుడు పని చేసినందుకు 7వ దినాన్ని దేవుడు ఏం చేశారు? విశ్రమించారు. దేవుడు అలసిపోతారా? దేవుడు అలసిపోతారా? అలసిపోరా అని మనం చూస్తే మనకి ఈ బైబిల్ గ్రంథంలోనే మనకి ఆన్సర్ ఉంది. చూడండి, యెషయా 40:28 చదవండి. యెషయా 40:28. నీకు తెలియదా? నీవు వినలేదా? మీరు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన ఏం చేయరంట? సొమ్మసిల్లరు, అలయరు. మరి ఆయన ఎందుకు విశ్రాంతి తీసుకున్నారు? 7వ దినాన ఎందుకు విశ్రాంతి తీసుకున్నారు? ఆ విశ్రాంతి ఆయన కొరకు కాదు. ఆయన దేవుడు. ఆయన ఎప్పుడు అలసిపోరు, ఆయన ఎప్పుడు సొమ్మసిల్లరు. ఆయన గురించి కాదు. మరి ఎవరి గురించి? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 చూడండి. హెబ్రీ 4:9-10. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి చాలమ్మా. ఆ కింద కూడా మీరు చదువుకోండి, 10 కూడా చదువుకోండి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది అంటే మనుషులకి ఇంకా మార్కు సువార్త 2:26లో కూడా 2:28లో కూడా వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినము మనుషులకే కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినము కాదు. విశ్రాంతి దినము కొరకే దేవుడు మనుషులను తయారు చేశారు. అంటే ఆ విశ్రాంతి దినాన్ని ప్రవేశింప చేయడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని చేశారనమాట. ఆయన విశ్రమించారు అంటే ఆయన అలసిపోయి కాదు, ఆ విశ్రాంతిలో మనుషులను ప్రవేశింప చేయడానికి దేవుడి విశ్రాంతి దినాన్ని ప్రకటించారు. ఆ దినాన్ని దేవుడు ఏం చేశారంటే ఆశీర్వదించారంట. మొట్టమొదట 2 దాన్ని పరిశుద్ధపరిచారంట. ఇప్పుడు ఆ విశ్రాంతి దినంలోనికి మనుషులు ప్రవేశించినప్పుడు వాళ్ళకి విశ్రాంతి కావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమ 20:8. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చలమా, దేవుడు అక్కడ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు. ఇది ఎవరికి అంటే మనుషులందరికీ కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చినటువంటి సంతానము ఇశ్రాయేలు ప్రజలు. వారు దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు వారికి దేవుడి ఆజ్ఞ ఇచ్చారు. ఏమనంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఎలాగ పరిశుద్ధంగా ఆచరించాలి? ఆ కిందే ఉంది, చదువుతల్లి. 10. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు నువ్వు కష్టపడి పని చేయొచ్చు. నీ పని అంతయు చేయవలను. 10 చదువుతల్లి. 10. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, చూడండి, నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. మొట్టమొదటి ఆజ్ఞ అంటే పరిశుద్ధంగా ఆచరించడానికి మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. ఎలాగ మనం పరిశుద్ధంగా ఆచరించాలి వాళ్ళకి చెప్తున్నారు దేవుడు. ఎలాగ ఆచరించాలి అని అంటే ఒక ఇశ్రాయేలు ప్రజల యొక్క కుటుంబంలో, ఒక గృహంలో ఉన్న వారిలో ఆ గృహ యజమాని కానీ, వారింటిలో కుమార్తెలు కానీ, వారింట్లో ఉన్న కుమారుడు కానీ, దాసీలు కానీ, దాసుడు కానీ, పశువులు కానీ, వారి ఇంటికి వచ్చినప్పుడు ఏ పరదేశి కూడా ఆ రోజు పని చెయ్యకూడదు. ఇది మొట్టమొదటిది. ఆజ్ఞ పాటించడానికి ఎలా పాటించాలో మొట్టమొదటిది. 2 చూడండి, నిర్గమకాండము 35:3 చూడండి ఒకసారి. నిర్గమ 35. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు. అంటే అగ్ని వల్ల మనం ఏం చేస్తాం?
వంట చేసుకుంటాం కదా, అంటే వాళ్ళు వంట చేసుకోకూడదు, మనం వంట అంటాం. అక్కడ అగ్ని ఎందుకంటే రొట్టెలు కాల్చుకుంటారు, కూరలు వండుకుంటారు, అంటే మీ ఇంటిలో వంట చేయకూడదు. అంటే ఆ రోజు ఉపవాసం ఉండాలా, తినకూడదా అంటే కాదు. దేవుడు అదే నిర్గమాకాండము 16:23 చెప్తున్నారు, మీరు చదవక్కర్లేదు. 16:23 అంటున్నారు, రేపు విశ్రాంతి దినము కాబట్టి మీరు ఈ రోజే మీరు ఏమి కాల్చుకోవాలో కాల్చుకోండి, ఏమి వండుకోవాలో వండుకోండి అని మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. అందుకే వారు ఐగుప్తు దేశం నుండి కనాను వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణంలో ఆ ఎడారిలో దేవుడు వారికి మన్నాను ఇచ్చారు. మన్నాను ఇచ్చినప్పుడు దేవుడు 6 దినములను వాళ్ళు ఏ దినానికి కావాల్సినటువంటి ఆహారము, ఏ దినానికి కావాల్సినటువంటి మన్నా ఆ దినాన్ని వారికి ఇచ్చి 6వ రోజు మాత్రము 2 దినములకు సరిపడినటువంటి మన్నాను దేవుడు కురిపించారంట. అంటే రేపు విశ్రాంతి దినం అంటే ఈ రోజే వాళ్ళు తయారు చేసి పెట్టుకోవాలి, సరేనా? అంటే మొట్టమొదటిది పని చేయకూడదు, ఏ పని కూడా చేయకూడదు. 2 నువ్వు వంట కూడా చేయకూడదు, ఆ ముందు రోజే చేయాలి. అంటే నీకు ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినం రోజు. 3వది ఏం చేయాలో చూద్దాం, చూడండి. అదే 16:29 చూడు తల్లి. చూడుడి లాస్ట్ చదువు తల్లి. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంకొకటి అక్కడికి వెళ్ళారనుకో, దాన్ని ఏమంటారు? ప్రయాణం అంటారు. అంటే విశ్రాంతి దినమున ప్రయాణం కూడా చేయకూడదు. ఈ ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చారు. ఆజ్ఞలు ఈ విధంగా పాటిస్తే వాళ్ళు విశ్రాంతిలోనికి వెళ్తారు. ఎవరైతే విశ్రాంతి దినమున పని చేస్తారో వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో, మీరు తీయక్కర్లేదు నేను చెప్పేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉందంటే, ఎవరైతే ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎవరైతే ఆచరిస్తారో వారిని దేవుడు నిత్యముగా, ఆ పట్టణాన్ని దేవుడు నిత్యముగా నిలువ చేస్తాను అని చెప్పారు. ఎవరైతే పాటించరో వారి మధ్య దేవుడు అగ్ని రగులబెడతానని చెప్పారు. అది అంతటిని కూడా కాల్చివేస్తుందంట. ఎందుకు అంటే దాని అర్థం ఏంటంటే నాశనం చేస్తానని అర్థం. అంటే నీవు విశ్రాంతిలో ప్రవేశించాలి అని అంటే దేవుడు దానికి విశ్రాంతి దినం అని పేరు పెట్టారు కాబట్టి దేవుడు ఏ విధంగా విశ్రమించారో ఆ విధంగా నువ్వు ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అని అంటే నువ్వు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలి అని అంటే నువ్వు ఆ రోజు ఏ పని చేయకూడదు, నువ్వు ఏ వంట చేయకూడదు, ఆ రోజు నువ్వు ఏ ప్రయాణం కూడా చేయకూడదు. అలాగే ఎవరైతే చేస్తారో వారు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశించారు పాత నిబంధన గ్రంథంలో, మిగిలిన వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. హెబ్రీ పత్రిక 4:7 చూడండి ఒకసారి. 4:7 హెబ్రీ పత్రిక 4:7. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించగలను మాట, విశ్రాంతిలో ప్రవేశించగలరను మాట నిత్యము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. చాలతల్లి, అవిధేయత చేత ప్రవేశింపలేదు అంటే ఎవరైతే ఆ విధంగా పాటించలేదో వాళ్ళు ప్రవేశించలేదు. ఎందువలనంటే వారు అవిధేయత వలన. ఎవరు అవిధేయులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడు చెప్పిన పనిని చేయరు. విధేయత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుడు చెప్పింది చేస్తారు. అలా ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. కానీ ఎవరైతే దేవుడు చెప్పింది విధేయత కలిగి పాటించారో వాళ్ళు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశించారు. ఇది ఎవరికి, ఇదంతా ఎవరి కోసము అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్పింది. ఇది పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ విశ్రాంతి దినాన్ని ఎలాగా మార్చారో మనం చూద్దాం. ఆయన విశ్రాంతి దినం గురించి ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:8 చూడు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఈ విషయం ఎవరు చెప్తున్నారు అక్కడ అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే ఏంటంటే విశ్రాంతి దినమునకు నేను ప్రభువై ఉన్నాను, నేను యజమానుడినై ఉన్నాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభువు అంటే ఎవరు? పరిపాలించేవారు. అంటే ఈ పరిపాలించేవారు లేదా ఒక యజమానుడు. ఇప్పుడు మీ ఇంట్లో గృహంలో యజమానుడు ఎవరు? మీ భర్త. అంటే మీ ఇంట్లో మీ పిల్లలు మీరు భర్త చెప్పినట్టే చేస్తారా? అంటే భర్త ఏ రూల్ పెడితే ఆ రూల్ మీ కుటుంబంలో పాటించాలి. అలాగే ఈ విశ్రాంతి దినానికి యజమానుడు ఎవరు? ప్రభు ఎవరు? యేసు ప్రభు వారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నది ఆయన మార్చొచ్చు.
ఆయనకి ఎలాగ ఇష్టమైతే అలాగ దాన్ని మార్చొచ్చు. ఆయన ఎలాగ మార్చారు చూద్దాం. 12వ అధ్యాయం 1 చదవండి. మత్తయి సువార్త 12:1. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. చూడండి, ఆ విశ్రాంతి దినము రోజునంట యేసుప్రభు వారి శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులకు ఆకలేసిందంట. ఆకలేసినప్పుడు అక్కడ గోధుమలు పండిస్తూ ఉంటారు ఎక్కువ. ఎవలు గోధుమలు అంటే బార్లీ గోధుమలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఆ వెన్నులను వాళ్ళు ఏం చేస్తున్నారంటే తుంచుకొని వాళ్ళు తింటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, వాళ్ళ పరిసరాలు అడుగుతున్నారు ఏమనంటే, మరి ఈ రోజు విశ్రాంతి దినం కదా, అలా చేయకూడదు కదా, చేయకూడదు నీ శిష్యులు చేస్తున్నారేంటి అని యేసుప్రభు వారిని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అక్కడ ఏం సమాధానం చెప్తున్నారు అని అంటే, మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్పేస్తున్నాను. ఏం చెప్తున్నారంటే, మొదటి సమూయేలు 21లో వ్రాయబడి ఉంది, మీరు నోట్ చేసుకోండి. మొదటి సమూయేలు 21:1 నుంచి 6 వరకు మీరు చదివితే దావీదు గారి గురించి అక్కడ ప్రస్తావన తీసుకొని వస్తున్నారు యేసుప్రభు వారు. ఏమనంటే, దావీదు గారిని సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనకి మధ్యలో ఆకలేసింది. అప్పుడు దేవుని మందిరంలోనికి ఆయన వెళ్ళి అక్కడ అడుగుతున్నారు, తినడానికి ఏమైనా ఉన్నవా అని అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అహీమెలెకు యాజకుడు అనమాట, ప్రధాన యాజకుడు అబ్యాతారు. అక్కడ అహీమెలెకు అంటున్నారు, ప్రతిష్ఠించబడినటువంటి రొట్టెలు తప్ప తినడానికి ఇక్కడ ఏమీ లేవు. నువ్వు తినాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, నువ్వు పవిత్రంగా ఉన్నావా, నీ వస్త్రాలు పవిత్రంగా ఉన్నాయా అని అడుగుతున్నారు ఆయన దావీదు గారిని. నువ్వు స్త్రీని ముట్టకుండా ఉన్నావా అంటే, స్త్రీని ముడితే ఆ రోజు అపవిత్రమైనట్టు వాళ్ళ రొట్టెలు తినకూడదు. అప్పుడు దావీదు గారు అంటున్నారు, మేము స్త్రీలను చూసి 3 దినాలు అయిపోయింది కాబట్టి మేము అపవిత్రంగా లేము. కానీ దావీదు గారు ఒక మాట అంటున్నారు, ఒకవేళ మేము అపవిత్రం అయిపోయినా రాజాజ్ఞను బట్టి మేము పవిత్రపరచబడిపోతామన్నారు. ఒకసారి చూడండి, ఒకసారి 21. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును. చాలమ్మా. అంటే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడదు. కానీ అక్కడ దావీదు తిన్నాడు కదా, ఆయన అతను నిర్దోషిగా మార్చబడ్డాడు కదా. ఈరోజు ఈ విశ్రాంతి దానికి యజమానుడైనటువంటి నేను, ప్రభువునైనటువంటి నేను వీళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి వీళ్ళు తినొచ్చు అని, విశ్రాంతి దినాన తినొచ్చు, వీళ్ళు ఏదైనా చెయ్యొచ్చు అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే పాత నిబంధన ఉన్నదాన్ని దేవుడు మార్చారు, ఎందుకంటే ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నారు. ఇంకా ఆయన ఏం చేశారు చూడండి, అదే 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 12:9 చూడండి. మత్తయి సువార్త 12:9. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించి ఇదిగో ఊచ చెయ్యగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అంటే విశ్రాంతి దినము అంటే, విశ్రాంతి దినాల్లో ఏం చేస్తారు? విశ్రాంతి దినం అంటే మనం ఇప్పుడు మందిరాలు ఎలా కూడుకుంటున్నాం, అలాగే యేసుప్రభు వారు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమాజ మందిరాలు వాళ్ళకు ఉండేవి. వాటిని ఇంగ్లీష్లో సినగోగ్స్ అంటారు. అంటే మనము ఎలా వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నాం, అలాగే వాళ్ళు ఆరాధన చేయడానికి, బోధించబడినవి నేర్చుకోవడానికి వాళ్ళకి కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ సమాజ మందిరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడుకునేవారు అనంటే, శనివారం మాత్రమే కూడుకునేవారు. శనివారం అంటే ఏంటి? సాటర్డే వాళ్ళకి విశ్రాంతి దినం అనమాట. సాటర్డే వాళ్ళు కూడుకునేవారు అనమాట. అలాగే యేసుప్రభు వారు ఆ సమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు, అధికారంతో వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు. అలాగే ఊచ చేతులు కలిగిన వాడు అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఆ ప్రజల మధ్యలో ఒక ఊచ చెయ్యగలిగిన వాడు ఉన్నాడంట. అంటే చెయ్యి మామూలుగా పని చేయదు, ఊచలాగా సన్నగా ఉంటుంది అనమాట. అది ఇలాగే ఉంటుంది, ఇంకా ఆ చెయ్యి లేవదు. దాన్ని ఏమంటారంటే ఊచ చెయ్యి అంటారు. అలాంటి కలిగినటువంటి ఒక అతను అక్కడ ఉన్నాడంట. ఉంటే యేసుప్రభు వారు అతన్ని స్వస్థపరచడం చూస్తే అక్కడ పరిసయ్యులు అంటున్నారు, నీ విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుట
న్యాయమా అని అడుగుతున్నారు. ఎందుకంటే విశ్రాంతి దినం పని చేయకూడదు కదా, ఏమీ చేయకూడదు కదా. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారంటే, ఒకవేళ నీకు గొర్రె ఉందనుకో, గొర్రె కానీ ఏదైనా నీకు పశువు ఉంది, ఆ పశువు ఒక గోతిలో కానీ ఒక గుంటలో కానీ పడిపోయిందనుకో, విశ్రాంతి దినమని నువ్వు దాన్ని తీయకుండా ఉంటావా, తీస్తావా? మీరు చెప్పండి ఒకసారి. మీ పశువు ఏదైనా అందులో పడిపోయింది, మీరు చాలా ప్రేమగా చూసుకున్నటువంటి కుక్కో ఏదో అందులో పడిపోయింది, మీరు పడిపోయిందని విశ్రాంతి రోజు పని చేయకూడదు కాబట్టి దాన్ని తీస్తారా, అలా వదిలేస్తారు చచ్చిపోవడానికి? యేసు ప్రభు వారు కూడా అలాగే ఆయనకి సమాధానం చెప్పారు. ఏమనంటే, ఒక పశువు గోతులో పడిపోతే, గుంటలో పడిపోతే దాన్ని తీస్తాం కదా, అంటే దానికి మనం ప్రాణం పెడతాం, దానికి మనం ప్రాణం పెడతామో అది చనిపోకుండా దాన్ని మనం చూస్తాం కదా. అలాగే ఈ సమాజ మందిరంలో వచ్చినటువంటి ఇతను కూడా ఆ గోతులో ఉన్నాడు. అతను నేను గోతులోంచి నేను బయటకు తీశాను. ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అని దేవుడు అడిగి విశ్రాంతి దినమున మేలు చేయవచ్చు అని వాళ్ళందరికీ అక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్రాంతి దినాన నువ్వు తినొచ్చు, విశ్రాంతి దినాన నువ్వు పని కూడా చేయొచ్చు. ఇంకా ఏమి చేయొచ్చు? లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. లూకా సువార్త. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మహిమపరిచినందుకు అక్కడున్నటువంటి అధికారి అంటున్నాడంట, అంటే ఒక విశ్రాంతినానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంధకాల్లో బంధింపబడినటువంటి ఒక స్త్రీ ఉందంట. ఎన్ని సంవత్సరాల నుంచి బంధింపబడింది అంటే 18 సంవత్సరాల నుంచి బంధింపబడి ఉంది. అంటే నడుము వంగిపోయిందంటే ఎలా ఉంటారు? ఇలాగా ఉంటారు. కానీ వాళ్ళు ఇలాగ పైకి నిలబడలేరు. అలాగ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాల నుంచి. ఆ విధంగా ఆమె ఎందుకు నడుము వంగిపోయింది? ఒక దెయ్యం ఆమెను పట్టుకొని ఉంది. ఆ దెయ్యం ఎవరంటే బలహీనపరిచేటువంటి దెయ్యము. ఆ దెయ్యం ఆమెను పైకి లేవనివ్వడం లేదు. కానీ ఆ రోజు దేవుడు ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచారంట. అలా స్వస్థపరిచినప్పుడు అక్కడున్నటువంటి సమాజ మందిరపు అధికారి చాలా కోపపడి వచ్చిన ప్రజలందరినీ చూసి అంటున్నాడంట, మీరు స్వస్థత పొందాలి అని అంటే 6 దినాలు మీకు ఉన్నాయి కదా, 6 దినాలు వచ్చి స్వస్థత పొందండి, కానీ విశ్రాంతి దినంలో ఎవరు కూడా స్వస్థత కోసం రావద్దు అని ఖండించారంట. కానీ దేవుడు యేసుప్రభు వారికి ఏమని సమాధానం చెప్పారంటే, మీ దగ్గర గాడిద కానీ ఏదైనా ఒక పశువు ఉంటే, అది గాడి దగ్గర కట్టబడి ఉంటే, విశ్రాంతి దినంలో మీరు దాన్ని తోలుకొని పోయి నీళ్లు పెట్టరా మీరు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీ గేదెలు ఉన్నాయి, విశ్రాంతి దినాన గేదెలను ఎక్కడ తీసుకుని వెళ్తారు? గోదావరి దగ్గర తీసుకుని వెళ్ళి వాటికి నీళ్లు పెడతారు. అంటే ఇక్కడి నుంచి మీరు అక్కడికి తీసుకొని వెళ్ళారా లేదా? అంటే మీరు దూరం తీసుకొని వెళ్ళారు, మీరు అలా నీళ్లు పెట్టరా విశ్రాంతి దినాన అని అడుగుతున్నారు. అంటే దేవుడు అంటే అలా చెప్పినప్పుడు అడిగిన వారందరూ కూడా సిగ్గుపడ్డారంట. మిగిలిన చూసిన వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ సంతోషించారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజు నువ్వేం చేయొచ్చు? ప్రయాణం చేయొచ్చు. ఏం చేయొచ్చు? విశ్రాంతి దినాన నువ్వు తినవచ్చు, విశ్రాంతి దినాన నువ్వు ప్రయాణం చేయొచ్చు, విశ్రాంతి దినాన నువ్వు వంట కూడా చేసుకోవచ్చు, ఏ పనైనా కూడా చేయొచ్చు. కానీ ఎప్పుడు అది నేను మీకు ముందు తీసుకొని వస్తాను, సరేనా? మీకు బాగా అర్థమైంది, సరేనా? ఇప్పుడు ఈ విశ్రాంతి దినము గురించి ఇది యేసుప్రభు చెప్పారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు ఇలాగ మార్చారు? పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఇలా పాటించమని, కానీ యేసుప్రభు వారు వచ్చి మార్చారు. ఎందుకంటే ఆయన యజమానుడు కాబట్టి. ఆ యొక్క విశ్రాంతి దినము మన కొరకు దేవుడు పెట్టారు కాబట్టి మనకు విశ్రాంతి ఇవ్వడం కొరకు అంత కఠినంగా మీరు ఉండక్కర్లేదు అని దాన్ని దేవుడు ఏం చేశారు? మనకు కొంచెం లూజ్ చేశారు, మనకు కొంచెం సులువు చేసేసారంట. కానీ ఆ సులువులు మనం ఇంకా ఏం చేస్తున్నాం? ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు పంపించబడ్డారు అని అంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుంచి చదవండి ఒకసారి.
ఆయన 16 నుంచి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన యెషయా గ్రంథాన్ని తీసుకొని ఈ విధంగా చదువుతారు. చూడండి ఒకసారి, యెషయా 4:16 నుంచి చదువుతలే. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన చదువుతున్నారు, ఏమని చదువుతున్నారు? ఇది యెషయా 61 ఉంటది, మీరు చదువుకోండి, సరేనా? అది ఏమని చదువుతున్నారు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగుటకు ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆయన కుమారుడైన యేసు ప్రభువుని ఎందుకు పంపించారు ఈ భూమి మీదకు? ఎందుకు ఆయన అభిషేకించారు? ఎందుకు దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది అనంటే, నలిగిన వారిని విడిపించడానికి, చెరలో బంధింపబడిన వారిని విడిపించడానికి, మనోనేత్రములు మూసుకుపోయిన వారికి మనోనేత్రములు వెలిగించడానికి, ప్రభు యొక్క హితవత్సరము వారికి ప్రకటించడానికి ఆయన పంపబడి ఉన్నారు. కాబట్టి ఆయన పంపిన కార్యము నెరవేర్చడానికి పాత నిబంధన గ్రంథంలో ఏది ఉందో దాన్ని ఆయన మార్చడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం విశ్రాంతి దినం పాటించాలా, పాటించకూడదా? అది క్వశ్చన్. విశ్రాంతి దినము పాత నిబంధన గ్రంథంలో ఉంది, కానీ ఇప్పుడు మనం విశ్రాంతి దినము పాటించడం లేదు. విశ్రాంతి దినము ఇశ్రాయేలు ప్రజలకు, కానీ చాలామంది 7th డే అని కొన్ని చర్చెస్ ఉంటాయి, వాళ్ళు శనివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు మనం సండే ఎందుకు మనం దేవుని ఆరాధిస్తున్నాం అంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపములు కూడా ఆయన మీద వేసుకున్నారు. ఆయన మీద వేసుకుని మనందరికీ విశ్రాంతినిచ్చారు. మత్తయి సువార్త 11:28 ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11:28, సమస్త భారం మోసుకొనుచున్న ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు కింద చదివితే మీకు అంటే మీ ప్రాణములకు విశ్రాంతినిస్తారంట. యేసు ప్రభువారు ప్రతి మనిషికి విశ్రాంతినివ్వడానికి ఈ భూమి మీదకి ఆయన పంపించబడ్డారు. ఇప్పుడు ఆయన ఎందుకు మనం సండే ఆయన ఆరాధన చేస్తున్నామనంటే, ఆయన అందరికీ కూడా మీకు ఒక ఆర్థిక సమస్య ఉందనుకోండి, మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఆర్థిక సమస్యది తీరొచ్చు. మీకు ఇంకొక భారం, కుటుంబ భారం ఉందనుకోండి, ఆ సమస్యను మీరు పెద్దల్లో పెడితే ఆ కుటుంబ భారం తీరుతుంది. కానీ పాప భారము ఈ లోకంలో ఉన్నవాడు ఎవ్వరు కూడా మోయలేడు, ఎవ్వరూ కూడా తీయలేరు. ఆ యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఆ పాప భారాన్ని తీసివేయగలరు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి పాపాన్ని, ఆ భారాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఆ భారం అంతటిని ఆయన సహించారు. కాబట్టి అంటున్నారు, భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, అది ఏ భారమైనా కావచ్చు, ముఖ్యంగా పాప భారము, అది తీసుకొని మీరు దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటున్నారు, ఆ భారాన్ని నీ మీద నుంచి తీసివేసి ఆయన మీద వేసుకొని నీకు ఆయన విశ్రాంతినిస్తానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా అలాగా భారాన్ని ఆయన మీద వేసిన వాళ్ళే. ఆ భారం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి మీ ప్రాణాలకు ఆయన నెమ్మదినిచ్చారు. హల్లెలూయా. మనం లాస్ట్ వీక్ చూస్తున్నాం, 6 యవ్వన బిడ్డలు వారి భారాన్ని దేవుని మీద వేసి దేవుడిచ్చే విశ్రాంతిని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు సండేకి మనం దేవుని ఆరాధన చేస్తున్నామంటే, అంత గొప్ప విశ్రాంతి దానికి యజమానుడైనటువంటి దేవునికి, మనల్ని విశ్రాంతిలో ప్రవేశింప చేసినటువంటి దేవునికి, మన హృదయాలకు నెమ్మదిని శాంతినిచ్చినటువంటి ఆ యేసు ప్రభు వారిని ఆరాధించడానికి హెబ్రీ పత్రిక 10:25 అంటున్నారు, మీరు సమాజంగా కూడుకొనుట మానకుడి అంటున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంగా కూడుకొనుట మానకుడి. మనం సమాజంగా కూడుకొనుట మానకూడదు. మనం ఆరాధన సమయం అంటే ఈ సండే ఆరాధన దినము అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని ఆరాధన చేయడానికి మనము ఈ యొక్క దినానికి వచ్చేయాలి. ఈ దినాన మనం దేవుని మందిరంలో కనిపించాలి. క్రిస్మస్కి, జనవరి 1కి లేదా ఈస్టర్కి కనిపించడం కాదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, క్రిస్మస్ వస్తే మొత్తం నిండిపోతూ ఉంటుంది. ఎందుకు వస్తున్నారు ఆ రోజు? ఎందుకు ఆ రోజు వస్తున్నారు?
అంటే ఒకసారి కనిపిస్తే కింద మీల్స్ కూడా చేసి వెళ్ళిపోవచ్చు కదా. మీరే వస్తున్నారు, మీ భర్తలు ఎక్కడ ఉన్నారు? మీరు చెప్పలేరా మీ భర్తలకి? ఈరోజు మందిరం, దేవుని మందిరం ఈరోజు మంది కాదు ఈ దినం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కల్లో ఉన్నామంటే, నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్నామంటే, మీరు చూస్తున్నారు కదా ఒక పాస్టర్ గారికి ఏమైందో, ఈరోజు అని హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఆ కృప నీకు దేవుడు ఇచ్చారంటే నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరోజు దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చారు. ఏమనంటే, ఒకసారి ఆ మందిరానికి నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నువ్వు ఈ రోజు వెళ్ళొద్దని చెప్పారు. అక్కడ మీటింగ్స్ జరుగుతుంటే వెళ్ళొద్దని చెప్పారు. దేవుని బ్రతిమాలని, ప్రభా ఒక అభిషేకతుడు వస్తున్నారు ప్రభా, నేను వెళ్తానంటే దేవుడు వెళ్ళు అన్నారు. వద్దు అన్నప్పుడు మనం దేవునికి లోపడాలి. కానీ నేను వెళ్ళినప్పుడు అందరూ వచ్చి నా మీద అక్కడ పడినప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది, మోకాలు. ఆ జాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. 1 year వరకు నేను నడవలేకపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మగారికి ఫోన్ చేస్తే ఎక్స్రే తీయమని చెప్పారు. ఆ ఎక్స్రేలో బోన్ పక్కకు తప్పిందన్నారు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే బోన్స్ డాక్టర్ అన్నారు, నీకు జీవితాంతం ఇలాగే ఉంటుంది, నువ్వు సెట్ అవ్వన్నారు. మెట్లు ఎక్కలేను, ఏం దిగలేను. మీరు చూసుంటారు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు. నేను కూర్చోలేను, నేను మెట్లు ఎక్కలేను, ఏమీ చేయలేను. ఎందుకు? దేవుడు చెప్పిన మాట ఆయన వెళ్ళొద్దంటే మానేయాలి. కానీ నేను వెళ్తాను అన్నాను కాబట్టి దేవుడు నన్ను వెళ్ళమన్నారు. కానీ 1 year పోయిన తర్వాత ఒకరోజు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను అనమాట. అప్పుడు మంచం ఎక్కడానికి నా కాలు ఇలా మోకాల మీద పెట్టే పట్మని సౌండ్ వచ్చింది, టక్మని సౌండ్ వచ్చింది. ఆ 2 కూడా సెట్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలుతో నేను మెట్లు ఎక్కగలను, అన్నీ చేయగలను. అంటే ఏంటి అంటే దేవుడు మనకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ మనలో ఉన్నప్పుడు ఆ బాధ విలువ మనకు తెలుస్తుంది. ఆ బాధ నుంచి దేవుడు విడిపించినప్పుడు ఆ కృతజ్ఞత నువ్వు ఆ 2-3 రోజులు కలిగి ఉంటావు కదా. ఆ కృతజ్ఞత నీ జీవితాంతం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మర్చిపోతాం కాబట్టే మనము దేవుని మందిరంలో కనిపించం. మీరు అనుకోండి, అంటే నీకు ఒక బాధ వచ్చినప్పుడు, ఆ కాలు నీకు బాలేనప్పుడు, ఆ కాళ్ళతో నడిచిన ప్రతి ఒక్కరిని నువ్వేం చేస్తావు? ఆ పాటలు ఏ పాట చూస్తావు మనుషులో? నువ్వు నీ కాలు బాగాలేదు, నువ్వు నడవలేవు. కానీ నీ ముందు చాలామంది నడుస్తున్నారు. ఆ బాడీలో నువ్వు ఏ పాట చూస్తావు ఎదుటి వారిలో? అబ్బా ఆ కాలు చూడు ప్రభువా, ఆ కాలులాగా నా కాలు కూడా చెయ్యండి ప్రభువా అని నువ్వు మొర్ర పెడుతూ ఉంటావు. కానీ దేవుడు నీకు నిజంగా కాలు బాగు చేసినప్పుడు మనకి ప్రార్థన ఉండదు, దేవుడు కూడా ఉండరు. కానీ అలాగ బాగు చేసినటువంటి దేవుణ్ణి నువ్వేం చేయాలి? మరచిపోకూడదు. ఆయన్ని ఆరాధించడానికి నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి. మేము తీసుకెళ్ళిపోతున్నాను, నా టాపిక్లోకి వచ్చేస్తాను. ఇక్కడ నీవు కనుక ఇలా మందిరానికి వస్తే, నీవు దేవుని మందిరానికి వస్తే నీకు కొన్ని బెనిఫిట్స్ దేవుడు ఇచ్చారు, కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చారు. అవేంటో చూద్దాం. చూడండి, యెషయా 57:13 చూడండి. యెషయా 58:13. 58. నా విశ్రాంతి దినమున చదువుతలే. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు. చాలు ఒకసారి ఆగు. అక్కడ మనకు ఏమి చేయకూడదో దేవుడు చెప్పారు. వారికి విశ్రాంతి దినము అని దేవుడు చెప్పారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువు దినమున అని రాసుకోండి. అక్కడ విశ్రాంతి దినము ఇది ఎవరికి రాయబడింది అని అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడింది. కానీ మీ బైబిల్లో కాదు, మీరు నోట్ చేసుకోండి, అక్కడే రాసేసుకోకండి, మీ బైబిల్ మళ్ళీ ఇది అవుతుంది. అక్కడ ప్రభువు దినము లేదా ఆరాధన దినము. మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాము? యేసు ప్రభు వారు చనిపోయి ఏ దినాలు లేచారైనా? 3వ దినం ఎప్పుడొచ్చింది? ఆదివారం వచ్చింది. ఆయన ఫ్రైడేకి సిలువ వేయబడ్డారు, సాటర్డే అంతా సమాధిలో ఉన్నారు. ఆయన సండేకి తిరిగి లేచారు. కాబట్టి ఆయన తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని మనందరము ఆయన ఆరాధించడానికి ఆదివారమున మనం ఈ మందిరంలో కూడుకుంటున్నాం. ఆ రోజు వాళ్ళు కూడుకునేది సమాజ మందిరం అయితే, ఈరోజు మనము కూడుకునేది దేవుని యొక్క దేవాలయము లేదా దేవుని యొక్క మందిరము అంటారు. వాళ్ళు అక్కడ సమాజంగా కూడుకుంటున్నారు. ఈరోజు మనందరం కూడా సమాజంగా ఇక్కడ కూడుకుంటున్నాం. వాళ్ళు కూడా ఆరాధన చేసేవారు, మనం కూడా ఆరాధన చేస్తున్నాం. దేవుడు విశ్రాంతి దినాన్ని వాళ్ళకి ఎలాగ పాటించాలో చెప్పారు. అది మనకు సూచాయిగా దేవుడు ఒక ఛాయగా మనకు కూడా పెట్టారు. మనం కూడా ఎలాగ ఆచరించాలి అని అంటే, ఆ రోజైతే విశ్రాంతి దినాలు వాడు ఏమీ చేయకూడదు. కానీ మనకైతే దేవుడు ఏం చేశారు? మనకు 9 గంటల నుంచి 1 గంట లేదంటే 2 గంటల వరకే మందిరం ఉంటుంది కదా మనకి. రోజంతా కాదు, నువ్వు 6 దినాలు కష్టపడి పని చేసుకో. కానీ 7వ దినము దేవుని కోసం అంటున్నారు. 7వ దినమున నీవు చుట్టాలు వచ్చారు కదా, ఈరోజు వంట చేయాలని చెప్పి చర్చి మానేయకూడదు. ఈరోజు ఎక్కడో ఫంక్షన్ ఉంది కదా, నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, మాకు చాలా దగ్గర వాళ్ళు అని చెప్పి ప్రయాణాలు
పెట్టుకోకూడదు. ఈరోజు నాకు ఇష్టమైన పని ఇది, ఈరోజు నేను మందిరం మానేసిన ఈ పని చేస్తానని పని పెట్టుకోకూడదు. అంటే నీ పని కంటే కూడా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? విశ్రాంతి దినాన్ని ప్రభువు ఎందుకు ఇవ్వకూడదు? నీ కొరకు ప్రాణం పెట్టినందుకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నీకు రక్షణ ఉచితంగా ఇచ్చినందుకు ఇవ్వాలి. నిన్ను ఆ విశ్రాంతిలో ఆయన ప్రవేశింప చేశారు కాబట్టి, ఆ నెమ్మదిని నీకు ఇచ్చారు కాబట్టి, నీకు వచ్చినట్టు ప్రతి రోగానైనా స్వస్థపరుస్తున్నారు కాబట్టి కృతజ్ఞతగా నీవు నీ యొక్క పనుల కంటే కూడా ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నీ యొక్క ఆహారం కంటే కూడా నీవెక్కువ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. నీ ప్రయాణాల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కొరకు నీకు ప్రాణం పెట్టారు. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు సండేకి. ఇక్కడే ఉంది లోక వార్తలు చెప్పుకొనక. మీరు ఇప్పుడు 13లో చదివితే అక్కడ ఉంటుంది లోక వార్తలు చెప్పుకొనకయు ఉంది. అంటే లోకంలో అదిగో వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, ఆ దేశంలో అది జరిగిందంట, ఈ దేశంలో ఇది జరిగిందంట, ఆ రాష్ట్రంలో ఇది జరిగిందంట. అది దేవునికి అంటే ఏదైనా మనకు సంబంధించిన విషయం అయితే, దేవునికి సంబంధించిన విషయం అయితే అది లోకంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడున్నా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము రాకడకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు త్వరలో రాబోతున్నారు. ఎక్కడ ఏ వైరస్ వస్తుంది, ఎక్కడ ఏ భూకంపం వస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని సూచనలు పెట్టారు. నేను వచ్చే ముందు ఇలాంటి విషయాలు జరుగుతాయి అని దేవుడు చెప్పారు. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కడెక్కడ సూచనలు జరుగుతున్నాయో అవి మనం తెలుసుకొని ఆయన రావడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి అలాంటివి వినొచ్చు. కానీ అక్కడ ఇలా జరిగిందంట అని మనం భయపడడానికి అలాంటి లోకవార్తలు మనము చెప్పుకోకూడదు. ఒకవేళ నీకు ఏదైనా ఒక విషయం నీకు తెలిసిందనుకో, వెంటనే మోకాళ్ళేసి వారి గురించి ప్రార్థన చేయాలి. నీకు తెలిసినప్పుడు వారి గురించి ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను లెక్క చెప్పుతారు. దేవునికి నీవు లెక్క చెప్పాలి. నిన్ను అడుగుతారు, ఆ విషయం నీకే ఎందుకు తెలియచేశాను, నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు చేసావా అని దేవుడు నిన్ను అడుగుతారు. ప్రతి దానికి దేవునికి మనము లెక్క చెప్పాలి. కాబట్టి ఏ విషయమైనా తెలిసినప్పుడు అది మనల్ని రెడీ చేసుకోవడానికి దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, కానీ మనల్ని భయపెట్టేదిగా అది ఉండకూడదు. కాబట్టి నీవు సండే దినాన ప్రయాణం చేయొచ్చు, కానీ ఎప్పుడు? ఆరాధన అయిన తర్వాత. నీకు ఇష్టమైనది వండుకోవచ్చు. ఎప్పుడు? ఆరాధన ముందు కూడా వండుకొని రావచ్చు. నువ్వు ఆరాధన అయిన తర్వాత కూడా వండుకోవచ్చు, కానీ ఆరాధన మానివేసి వండుకోకూడదు. ఆ రోజు నీకు ఇష్టమైన పనులు చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు? ఆరాధన అయిన తర్వాత. మీకు సాటర్డేనే మీరు ఏం చేయాలంటే, రేపు ప్రభు దినము, నేను ఎక్కడున్నా సరే, ఒకవేళ మీరు ఊరు వెళ్ళిపోయినా సరే ఏం చేయాలి? సాటర్డేకి వచ్చేయాలి. రేపొద్దున దేవుని యొక్క దినము, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని. అలాగే కనుక నువ్వు ఉంటే, అంటే నువ్వు ఆ దినాన్ని నువ్వు ఏ విధంగా ఎంచాలి అని దేవుడు చెప్తున్నారు. మళ్ళీ చూడండి 13వ అధ్యాయంలో 13వ వచనంలో, యెషయా 58:13లో దేవుడు అంటున్నారు, విశ్రాంతి దినము మనోహరమైనదని ఎంచాలంట. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఇదంతా నేను ఎందుకు మీకు తీసుకొచ్చానంటే కేవలం ఈ పాయింట్స్ చెప్పడానికి. మనం విశ్రాంతి దినం అంటే మన ప్రభువు దినము, ఆరాధన దేవుణ్ణి ఆరాధించే దినాన్ని మనం ఏ విధంగా ఎంచాలి అని అంటే మనోహరమైనదిగా ఎంచాలంట. ఎందుకంటే ఆయన అతి మనోహరుడు. హల్లెలూయా. ఆ మనోహరుడు ఆయన మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దినము ఆయన మనోహరుడు. కాబట్టి ఆ తిరిగి లేచిన దినాన్ని మనము మనోహరమైనదిగా ఎంచాలి. 2 ప్రతిష్ఠితమైనదిగా ఎంచాలి. అంటే ఈ దినము అన్ని దినాలలో కూడా నాకు ఇది ప్రత్యేకింపబడిన దినము. అన్ని దినాలు నా కొరకు నేను పని చేసుకున్నాను, కానీ ఈ దినము దేవుణ్ణి ఆరాధించేటువంటి దినము కాబట్టి ఈ దినము ప్రత్యేకింపబడినది, పరిశుద్ధమైనది. కాబట్టి ఈ ప్రతిష్ఠితమైనది అని ఆ దినాన్ని నువ్వు ఎంచాలి. ఇంకా 3వది ఏమని ఎంచాలి అని అంటే నువ్వు ఘనమైనదిగా ఎంచాలి. దేవుడు అంటున్నారు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని అంటున్నారు. ఆ ఘనమైన రాజు కాబట్టి మనము ఆ యొక్క ఆరాధన దినాన్ని ఘనమైనదిగా ఎంచాలి. కేవలం ఎంచడమే కాదు, దాన్ని మనం ఘనమైనదిగా ఆచరించాలి అంట. ఎంచడమే కాదు, దాన్ని మనం ఘనమైనదిగా ఆచరించాలి. హల్లెలూయా. ఇలాగా ఆచరిస్తే 4 పాయింట్లు చెప్పాను. మనోహరమైనదిగా ఎంచాలి దేవుని యొక్క దినాన్ని, 2 ప్రతిష్ఠితమైనదిగా ఎంచాలి, ఘనమైనదిగా ఎంచాలి. దాన్ని ఘనమైనదిగా ఎంచడమే కాదు, దాన్ని ఘనమైనదిగా
ఆచరించాలి. అంటే నువ్వు సమయానికి వచ్చి ఎక్కడ కనిపించాలి? దేవుని మందిరంలో సమాజంతో కూడి నువ్వు ఆరాధించే గుంపులో నువ్వు ఉండడమే నువ్వు దేవుణ్ణి ఘనపరచడం. తర్వాత ఇంకా అలాగ చేస్తే ఏమి జరుగుతుంది చూడండి, 14వ వచనం చూడండి. న్యాయమునకు 14వ వచనం, నీవు యెహోవాయందు ఆనందించదవు. మొట్టమొదట నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు దేవుని ఘనపరిస్తే నీకు కలిగేటువంటి ఒక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నీవు యెహోవాయందు ఆనందిస్తావు, నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. ఎలా ఆనందిస్తారు దేవుని యందు? మనం పైన చదువుకున్నాం, యేసు ప్రభు వారు ఊచ చేయగలిగిన వాడిని ఏం చేశారు? స్వస్థపరిచారు. దెయ్యం పట్టిన ఆమెను ఏం చేశారు? విడిపించారు. ఆ బంధకాల నుంచి విడిపించారు. అంటే నీవు మందిరంలోకి వస్తే నీకు స్వస్థత ఉంటుంది. అంటే నీకు బాధ ఉంది చూడండి, ఆమెకు సాక్ష్యం చెప్పడం ఏంటంట, చాలా భయము అంట, సిగ్గంట, కానీ తనకు ఒక బాధ ఉంది తన లోపల. ఆ బాధ నుంచి దేవుడు తన్ని విడిపించారు కాబట్టి ఆ ఆనందంతో భయాన్ని కూడా పక్కన పెట్టేసి ఏం చేసింది? దేవుని దగ్గరకు, దేవుని ముందు నిలబడి, అందరి ముందు సమాజంలో నిలబడి, దేవుడు నన్ను ఇంతకాలం నుంచి ఉన్నటువంటి ఈ బాధ నుంచి నేను తప్పించారు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. అంటే నీకు మందిరంలో ఏముంది? స్వస్థత ఉంది. ఆ స్వస్థత నీకు ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? అలాగే ఆ విధంగా దేవునిలో నీవేం చేస్తావంటే ఆనందిస్తావు. ఇంకా మందిరంలో చాలా మేలులు దేవుడు పెట్టారు. నీకు స్వస్థత ఉంది, నీకు విడుదల ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న మేలుల ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరుస్తారు. అలా తృప్తిపరచడం ద్వారా నీవు యెహోవాయందు ఆనందిస్తావు. మొట్టమొదట ఆశీర్వాదం, ఉపయోగం. నువ్వు దేవుని మందిరానికి వస్తే, నువ్వు పాటిస్తే, దేవుని ఆరాధిస్తే నీకు కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే యెహోవాయందు నువ్వు ఆనందిస్తావు. 2 చదవండి. దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను అన్నారు. ఉన్నతమైన స్థానంలో అంటే ఏంటంటే దేవుడు అందరినీ ఉన్నతమైన స్థానం అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థితిలో పిలుస్తారు. కొంతమంది ఇక్కడ కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే దేవుడు వాళ్ళని ఉద్యోగం చేయడం కోసమే పిలుస్తారు. అంటే నువ్వు ఆ స్థితిలో నువ్వు పిలువబడ్డావు కాబట్టి నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతారు. అంటే ఆ స్థితిలో దేవుడు నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చి నిన్ను ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఒకవేళ నీవు కేవలం నేను ఉద్యోగం చేయట్లేదండి, నేను హౌస్ వైఫ్ని అనుకున్నావు అనుకో, దేవుడు నీకు మంచి మంచి వంటలు చేసేటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తారు. నువ్వు అలా చేయడం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ గృహాన్ని కట్టుకోవడానికి, నీ కుటుంబస్తులందరి మధ్యలో కూడా నిన్ను ఉన్నతమైన దానిగా దేవుడు చేస్తారు. అంటే నీ ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారనమాట. కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, నాకేం ఉన్నతమైన స్థానం అండి అంటారు. దేవుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పొలాల కంటే కూడా నీ పొలాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ నీకు మంచి రాబడినిచ్చి నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. 3వ ఆశీర్వాదం ఏంటి చూడండి ఒకసారి. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. అది ఎవరు చెప్తున్నారు? కింద చదవమ్మా. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అంటే స్వయముగా దేవుడే చెప్తున్నారు, ఈ యొక్క ఆశీర్వాదాలు నేను నీ జీవితంలో ఉంచుతానని చెప్పి. తండ్రి యొక్క యాకోబు యొక్క స్వాస్థ్యము, నీ తండ్రి యొక్క యాకోబు యొక్క స్వాస్థ్యము అంటే ఏంటి చూడండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయము 26 చూడండి. 32 ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుతారు కదా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చలమా, అక్కడ యాకోబు గారు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవా మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మలను పోనివ్వను అని అంటున్నారు. అంటే ఈయనకి ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మనకు బంగ్లాలు ఉండడం, కార్లు ఉండడం, మనకి గొప్ప గొప్ప ప్రాపర్టీస్ ఉండడం, మనకి గొప్ప పేరు ఉండడం, ఇది ఆశీర్వాదం అనుకుంటున్నారు కదా.
ఇది కూడా ఆశీర్వాదమే, కానీ అసలైన ఆశీర్వాదము అది కాదు. అది కూడా దేవుడు ఇస్తారు మనకి, అది కూడా దేవుని వైపు నుంచి మనం పొందుకుంటాం. అవన్నీ అబ్రహాము గారికి దేవుడు ఇచ్చారు, కానీ ఆశీర్వాదం కొరకు కాదు ఆయన అక్కడ అడిగేది. ఏంటని ఆయన ఆశీర్వాదం అడిగారు అంటే ఆయన ఆశీర్వదింపబడిన వారు కాదా? చూడండి ఒకసారి 30 ఆదికాండము 30 అధ్యాయము 43 చూడండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఇది ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఇస్సాకు గురించి చెప్తున్నారు. ఎవరి కోసం? ఇస్సాకు. విస్తారమైనటువంటి మందలు అంటే నీ కను చూపు మేర నువ్వు చూడలేనంత దూరం ఆయనకి దాసులు, దాసీలు, గాడిదలు, మందలు ఆయనకి చాలా చాలా ఉన్నాయంట. చాలా అభివృద్ధి పొందించారంట దేవుడు. అంటే ఆయన ఆశీర్వదింపబడ్డారు లేదా? మరి ఆశీర్వాదం ఉండగా ఆయన ఎందుకు దేవా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వెళ్ళను అని అంటున్నారు? ఆయనకి ఒకటి కుదుగా ఉంది. ఆయనకి ఏంటి కుదుగా ఉంది చూద్దాం. చూడండి ఒకసారి. ఆదికాండము 27 చూడండి. 27లో 41 చూడండి. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. అంటే ఈయనకు దాసులున్నారు, ఐశ్వర్యం ఉంది, కానీ ఇతని జీవితంలో ఏమి లేదు? విశ్రాంతి లేదు. ఏమి లేదు? విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు అతని జీవితంలో. కానీ ఏముంది అతని అన్నయ్యకు శత్రుత్వం ఉంది. తన అన్నయ్య ఆయన మీద పగబట్టి ఉన్నాడు. తండ్రి ఎప్పుడు చనిపోతాడో అప్పుడు నా తమ్ముడిని నేను చంపేద్దాము, ఎప్పుడు వస్తాడు నా తమ్ముడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. వారిద్దరికి సమాధానము లేదు. ఆ సమాధానం కోసం దేవుని దగ్గర అడుగుతున్నారు. దేవా నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప, అంటే నీవు నాకు నెమ్మదినిస్తే తప్ప, నాకు శాంతినిస్తే తప్ప, నాకు సమాధానాన్ని ఇస్తే తప్ప నేను నిన్ను ఇక్కడి నుంచి పోనివ్వను అని దేవునితో పోరాడుతూ ఉన్నాడు అతను. అక్కడ చదివితే దేవుడు నీ పేరేంటి అని అడిగారంట. యాకోబు అని చెప్పారంట. ఆయన పేరేం పేరు? యాకోబే. ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గరే చెప్పారు. దేవుడు అంటున్నారు నువ్వు నిజంగానే చెప్పావు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితువు కనుక ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అని చెప్పి దేవుడు ఆయనను ఆశీర్వదించారంట. అంటే ఎప్పుడు ఆశీర్వదించారు? ఉన్నది ఉన్నట్టుగా. నీవు ఏదైనా జీవితంలో నీకు ఏదైనా దేవుడు చేసినప్పుడు, నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, నీ యాజకులకు కానీ నీకు దర్శనంలో కానీ దేవుడు నువ్వు విధంగా చేసావు, నువ్వు ఇలాగ దేవునికి వ్యతిరేకంగా చేసావు అని చెప్పినప్పుడు అబ్బే నేను చేయలేదండి నువ్వు ఆడితే అది దాన్ని ఏమంటారు? అబద్ధం. ఏంటి అబద్ధాన్ని ఏమంటారు? పాపం. అంటే నువ్వు ఇంకా ఏ భారం కలిగి ఉన్నావు? ఇంకా నువ్వు పాప భారం కలిగి ఉన్నావు. మార్నింగ్ సండే స్కూల్లో ఒక అబ్బాయి వెనకాల అబ్బాయిని కొట్టడము వెక్కిరించడం చేశాడు. పక్కవాడు చెప్తున్నాడు, అక్క ఈ అబ్బాయి వెనక అబ్బాయిని ఎక్కిరించాడు అన్నాడు. నిలబడ్డాడు అబ్బాయి. నాన్న నువ్వు వాళ్ళ అబ్బాయిని కొట్టావంటే లేదక్క అంటున్నాడు అబ్బాయి. అంటే అబ్బాయి ఏం చేశాడు? అబ్బాయికి వెంటనే నేను చెప్పాను, నాన్న నువ్వు లేదు అని చెప్పావు కదా, చేసావు కానీ లేదని చెప్పావు, దాన్ని అబద్ధము అంటారు, ఆ అబద్ధాన్ని పాపము అంటారు. అలా పాపము చేస్తే యేసుకి ఇష్టం ఉండదు నాన్న అని చెప్పిన వెంటనే నేను కొట్టినక్క అని చెప్పాడు. వెంటనే అబ్బాయి, చిన్న బాబు, అబ్బాయికి ఏమీ తెలియదు, చిన్న బాబు చెప్పితే వెంటనే లోపడి నేను కొట్టానక్క అని ఒప్పుకున్నాడు. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు, ఆత్మను పొందుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు మీకు ఇలాగ చెప్పారు, నువ్వు ఇలా చేసావనంటే ఒప్పుకుంటారా మీరు? అంటే మీకు లోబడి స్థితి ఉందా? నీవు ఉన్నది ఉన్నట్టు దేవుని దగ్గర ఒప్పుకుంటేనే దేవుడు నీకు శాంతినిస్తారు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తారు, దేవుడు నీ జీవితంలో నెమ్మదిస్తారు. లేదంటే నువ్వు మందిరానికి వస్తావు, వెళ్ళిపోతావు. నీ జీవితంలో మనుషులతో దేవునితో నీకు సమాధానం ఉన్నదని నువ్వు భావిస్తావు తప్ప నీకు అసలైన నెమ్మది నీ జీవితంలో
ఉండదు. ఇక్కడ ఆ నెమ్మది లేక తన అన్నయ్యతో తనకి ద్వేషం ఉంది, అన్నయ్యతో తనకి పగ ఉంది, తినకేమీ లేదు, తన అన్నయ్యకే ఉంది, చంపేద్దామని చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఆయన దేవునితో పోరాడాడో, దేవా నన్ను ఆశీర్వదిస్తావా, నన్ను ఆశీర్వదించవా అని దేవునితో పోరాడాడు. దేవుడు వెంటనే ఆ పేరుని అడిగి అతను నిజము ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయన జీవితంలో నెమ్మదినిచ్చారు. ఇదే యాకోబు యొక్క స్వాస్థ్యము. ఆ విధంగా జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అన్నయ్య వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు, ఆ కింద అధ్యాయంలో మీరు చదువుకోండి, వారు వెళుతూ ఉన్నప్పుడు నేను చంపేస్తాను, మా తమ్ముడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసినటువంటి ఆ ఏషావు అంట తమ్ముడు వస్తూ ఉంటే ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కాల్చారంట, గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడంట. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, ఆశీర్వదింపబడిన వాడు అంటే నీ జీవితంలో శత్రువులు ఎవ్వరు కూడా ఉండరు. నీ చుట్టూ శత్రువులు లేకుండా నువ్వు నెమ్మది కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని యొక్క దినాన్ని నువ్వు ఘనమైనదిగా ఎంచినప్పుడు, దేవుని యొక్క దినాన్ని మనోహరమైనదిగా ఎంచినప్పుడు, దేవుని యొక్క దినాన్ని ప్రతిష్ఠితమైన దినం అని చెప్పి దాన్ని నువ్వు ఘనముగా ఆచరించినప్పుడు మాత్రమే నీకు అది దేవుడు ఇస్తానని చెప్తున్నారు. అలా కాకుండా అక్కడ నాకు ప్రయాణం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడమో, లేదా ఇంటిలో ఉండి నువ్వు ఆహారాలను సిద్ధపరచుకోవడమో, లేదా నీకు ఇష్టమైన పని అదే రోజు చేసుకోవడం, అలా చేస్తే కనుక ఈ ఆశీర్వాదం నీకు ఉండదు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నారు, సమస్త భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా, భారము మోసుకున్నటువంటి ప్రయాసపడి భారం మోస్తున్నారంట. ప్రజలు ఎలా మోస్తున్నారంట? ప్రయాసంతో మోయలేక మోస్తున్నారంట. అలా మోస్తున్నారా? నా దగ్గరికి వచ్చేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందుకే నేను పంపబడ్డాను నా తండ్రి, అందుకే నన్ను పంపించారు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, పిలుపునిస్తున్నాను. మీకు శాంతి ఉందా? సమాధానం ఉందా? అక్క, నాలో ఇలా అనారోగ్యం ఉంది, ఎప్పటి నుంచి ఇలా బాధపడుతున్నాను నేను, నాకు శాంతి కావాలి, అస్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, పలానా బంధకంలో నేను ఉన్నాను, ఆ బంధకం నుంచి నాకు విడుదల కావాలి అనుకొని ఎవరైనా ఉంటే అందరూ మొక్కల మీదకి వచ్చేద్దాం. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు నా యేసుక్రీస్తునకే, ప్రభావములు దేవ గొర్రె పిల్లకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ స్వస్థత విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ స్వస్థత విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు దేవా. ఈరోజు మీ ఆరాధన దేవుని యొక్క ప్రాముఖ్యత ప్రభువా మాకు మీరు తెలియచేశారయ్యా. ఏ విధంగా మేము వాక్యము విన్నామో ప్రభువా, మీకంటే మా జీవితంలో, మిమ్మల్ని ఆరాధించే దినము కంటే మా జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత మేము ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. మాకు ప్రతి దినము విశ్రాంతి దినమే ప్రభువా, ప్రతి దినము విశ్రాంతి దినమే ప్రభువా. ఆ విశ్రాంతి దినమునకు యజమానుడా, ఆ విశ్రాంతి దినమునకు ప్రభువా యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని ఆరాధించడానికి మేము వెనుకాడకుండా తండ్రి, సండే వస్తుందంటే ప్రభువా అది ప్రతిష్ఠితమైనదిగా, మనోహరమైనదిగా, ఘనమైనదిగా ఎంచి ఘనమైనదిగా ఆచరించేటువంటి కృప మా అందరికీ ఇవ్వమని ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు విడిపించినందుకు, స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.